నమస్తే. 12 రాశుల వారికి కూడా ఈ నవంబర్ మాసంలో ఏ రకంగా ఎంత చక్కగా ఉత్తేజంగా ఉండబోతోంది, ఎటువంటి గ్రహ మార్పులు రాబోతున్నాయి, ఎటువంటి సంచలనాలు మీ లైఫ్లో రాబోతున్నాయి, లేకపోతే ఎటువంటి చిన్ని జాగ్రత్తలు తీసుకోవాలి అనేవి తెలుసుకుందామా? మరి ఇంకెందుకు ఆలస్యం, పదండి. మీనరాశి వారికి నవంబర్ నెలలో ఏ రకంగా ఎంత చక్కటి ఆపర్చునిటీస్ రాబోతున్నాయి, ప్రస్తుతం జరిగే గ్రహ సంచారం వల్ల మీకు కలిగే లాభాలు ఏమిటి, తీసుకోవాల్సిన చిన్న జాగ్రత్తలు అసలు ఏమన్నా ఉన్నాయా తెలుసుకుందామా? మీన రాశి వారికి మీ రాశి లార్డ్ గురు భగవానుడు పంచమ స్థాన సంచారాన్ని మొదలుపెట్టేశారు చంద్రుడి ఇంట్లో. వెరీ గుడ్. శని భగవానుడు మీ రాశి అందే, ఇంకే అదృష్టవంతులు. రాహు భగవానుడు 12వ స్థానంలో, వ్యయస్థానంలో. కేతు భగవానుడు షష్టమ స్థానంలో, శుక్ర భగవానుడు అష్టమ స్థానంలో, కుజ బుధ రవి భగవానులు నవమ స్థానంలో. అంటే రవి కూడా నవంబర్ 16న వృశ్చికానికి ఆయన బయలుదేరడం జరుగుతుంది. అయితే ఇక్కడ హెల్త్ పరంగా ఇండివిజువల్ పర్సనాలిటీ, మీ సెల్ఫ్ పర్సనాలిటీ, మీ ఇండివిజువల్ పర్సనాలిటీ కనుక, ఇమ్యూనిటీ కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ మీ రాశి లార్డ్ పంచమ స్థానానికి వచ్చారు. అండర్లైన్, గుడ్ పాయింట్. ఇక్కడ ఏమవుతుంది, మీకు అంటే ఎటువంటి స్ట్రెస్ రిలేటెడ్ ఇష్యూస్, యాంగ్జైటీ రిలేటెడ్ ఇష్యూస్ గత 4-5 monthsగా ఏమన్నా పొరపాటున ఉన్నా కూడా అవన్నీ కూడా ఇక్కడ తొలగిపోతాయి. ఫ్యామిలీ ప్లాన్ చేసుకుందాము, ముందుకు వెళ్దాము అనుకున్న వాళ్ళు ఎవరైనా సరే ఇక్కడ ఫ్యామిలీ ప్లాన్ చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం ఇక్కడ బిఫోర్ December 5th ప్లాన్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. తర్వాత పిల్లల యొక్క స్ట్రెస్ చాలా తగ్గుతుంది, పిల్లలతో చాలా క్లోజ్ అయిపోతారు. సో హెల్త్ ఇష్యూస్ ఏమీ లేవు, చూమంతారు, ఏమీ లేవు. సో ఇండైజెషన్ ఇష్యూస్ కానివ్వండి, లేకపోతే ఇంకేదైనా గ్యాస్ట్రిక్ ఇష్యూస్ కానివ్వండి, ఇంకేదైనా ఆఫ్టర్ May 15th ఏమన్నా ఉన్నా కూడా ఇక్కడ కంప్లీట్గా రిజాల్వ్ అవ్వడానికి సంపూర్ణ అవకాశాలు ఉంటూ ఉంటాయన్నమాట. ఆహ్లాదంగా, చాలా ఉత్తేజంగా, చాలా ఉల్లాసంగా, చాలా సుఖంగా, లైఫ్ ఇస్ అ ప్యారడైజ్ అన్నట్టుగా ఉంటుంది. నిజం, కమెంట్స్లో రాయండి. అయితే ఇక్కడ మీకు ఎడ్యుకేషనల్ లవ్ పరంగా కనుక చూసుకున్నట్లయితే మీకు పంచమాధిపతి మీకు చంద్రుడు అవుతారు. చంద్ర భగవానుడు రాశి అందే గురువు కూడా ఉన్నారు కాబట్టి ఇక్కడ ఏమవుతుంది అంటే, ఇక్కడ మీరు అంటే మీ జీవిత భాగస్వామి ఒక పెద్ద గైడ్ లాగా, ఒక ఫిలసాఫికల్ పర్సన్ లాగా, ఒక ఫిలసాఫికల్ ఇన్ఫ్లుయెన్షియల్ క్యాటలిస్ట్ లాగా కనబడతారనమాట మీకు. సో ఈ టైంలో మీ జీవిత భాగస్వామి నేర్పించే పాఠాలు, లెసన్స్, మంచి చెడు సూత్రాలు లైఫ్ని మార్చే సూత్రాలుగా మారుతాయి, శుభంగా ఉంటాయి. తర్వాత లవ్ పరంగా కూడా అంటారు కదా పెద్దవాళ్ళు, పొట్టే గుండెకి మార్గం అని. సో జీవిత భాగస్వామి గుండె గెలుచుకోవాలంటే ఖచ్చితంగా పొట్టే మార్గం. అండ్ మీనరాశి వారు భోజన ప్రియులు, వంట మీకు నేర్పాలా, మీరే 10 మందికి నేర్పిస్తారు. కానివ్వండి. ఇంకా మ్యారేజ్ హౌస్ చూసుకుందాం. సప్తమాధిపతి బుధ భగవానుడు మీకు ఆయన నవమ స్థానంలో ఉన్నారు. వెరీ గుడ్. కమ్యూనికేషన్ అది కూడా చాలా బాగుంటుంది. జీవిత భాగస్వామితో చాలా టైం స్పెండ్ చేస్తారు, క్వాలిటీ టైం స్పెండ్ చేస్తారు, ఇంటలెక్చువల్గా మాట్లాడుకోగలుగుతారు. వాళ్ళు మీ ఆలోచనల్ని, స్పందనల్ని వాళ్ళు ఆస్వాదిస్తారు, వాళ్ళు ప్రొటెక్ట్ చేస్తారు, వాళ్ళు రెస్పెక్ట్ చేస్తారు. మీరు ఇన్ టర్న్ వాళ్ళని మీరు ఒక గైడ్ లాగా వాళ్ళని తీసుకోవడం, వాళ్ళ రెస్పెక్ట్ వాళ్ళకి డ్యూగా వాళ్ళకి ఇవ్వడం లాంటివి ఇక్కడ జరుగుతూ ఉంటాయన్నమాట. ఇక్కడ జాబ్ పరంగా కూడా ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి అవకాశం ఉంటుంది. మీరు మీ జీవిత భాగస్వామి యొక్క రెఫరెన్స్ తీసుకుని ఎక్కడైనా జాబ్స్ అప్లై చేసుకుంటాలనుకుంటే ఇది కరెక్ట్ టైం. కెరీర్ అండ్ బిజినెస్ పరంగా కూడా చూసుకున్నట్లయితే మీకు కుజ గురువులు ఇక్కడ నవమ దశమాధిపతులు అవుతారు కాబట్టి ఇక్కడ కుజ భగవానుడు భాగ్యస్థానంలో, గురు భగవానుడు పంచమంలో గోచారం చేస్తున్నారు కాబట్టి వెరీ వెరీ గుడ్, వెరీ గుడ్. Action oriented, plan oriented, goal oriented, these 3 are your objectives. Just be on these 3 terms and apply for your new opportunities. అటువంటివి కనుక చేసినట్లయితే ఖచ్చితంగా మీకు ఆపర్చునిటీస్ తగులుతాయి అండ్ మీరు చాలా చక్కగా ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఎస్పెషలీ పీపుల్ వర్కింగ్ ఇన్ పోలీస్ డిపార్ట్మెంట్స్, డిఫెన్స్ సర్వీసెస్, బోత్ ఆల్ 3 ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ అండ్ పోలీస్ డిపార్ట్మెంట్. అండ్ దెన్ ఇంకా మిగతా పోలీస్ అండ్ రిలేటెడ్ డిపార్ట్మెంట్స్ వీళ్ళందరికీ కూడా చాలా చాలా బాగుంటుంది. అండ్ అట్ ద సేమ్ టైం మీరు ఇక్కడ ట్రాన్స్ఫర్స్ ట్రై చేస్తున్నా సరే ప్లీజ్ గో అహెడ్ అండ్ ట్రై, సక్సెస్ఫుల్గా ఉంటుంది. బట్ అగైన్ జన్మజాతక రీత్యా మీ డేట్స్ తెలుసుకోండి, స్క్రీన్ మీద నంబర్స్ డిస్ప్లే చేయబడి ఉన్నాయి.
గురు భగవానుడు కూడా పంచమ స్థానంలో ఉన్నారు కాబట్టి టీచర్స్, ఎడ్యుకేషన్ ప్రొఫెషనల్స్, ప్రొఫెసర్స్, ప్రిన్సిపల్స్, తర్వాత డీన్స్, ఇటువంటి వాళ్ళందరికీ కూడా ట్యూషన్ పాయింట్స్ కానివ్వండి, లేకపోతే విద్యాబుద్ధులు చెప్పే ఏ సంస్థ నడుపుతున్నా సరే, మీరు అటువంటి సంస్థల్లో పనిచేస్తున్న ఎవరికైనా ఆన్లైన్ ట్యూటరింగ్ ఏదైనా సరే, మన సౌకర్యంతో మనం చేసేది ఏది కూడా బిలో డిగ్నిటీ కాదండి. Anything which we do by keeping up our moral, integrity and dignity are all good. ఏదైనా సరే అన్నిటికీ చేతులైతే నమస్కరించాలనిపిస్తుంది, అవునా? సో అట్లాంటిది ఏదైనా సరే ఖచ్చితంగా మీరు చాలా చక్కగా ఇంకా ఏమైనా ఆలోచనలు ఉంటే పెట్టండి. మీరు ఇంకేదైనా విస్తారంగా చేయాలనుకుంటే పెట్టండి. వర్సటైల్గా పెంచుకోవాలనుకుంటే పెంచుకోండి. అటువంటివి చేసినా సరే చాలా శుభంగా ఉంటుంది, ముందుకు వెళ్తుంది, ఇబ్బంది లేదు. అట్ ద సేమ్ టైం ఇక్కడ మీకు ఈ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్స్లో, గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్లో పనిచేసే వాళ్ళకి ట్రాన్స్ఫర్స్కి కనుక మీరు ట్రై చేసినా సరే, ఇక్కడ మీరు అప్లికేషన్స్ పెట్టుకున్నా సరే ఖచ్చితంగా సక్సెస్ఫుల్ అవుతుంది. అట్ ద సేమ్ టైం ఇక్కడ మీరు మీ జన్మ జాతక రీత్యా మీకు ఏ రకంగా ఏ డేట్స్ ఫేవరబుల్గా ఉన్నాయి, ఏ టైంలో కనుక ట్రై చేస్తే బాగుంటుంది అనేది మీరు స్క్రీన్ మీద డిస్ప్లే చేయబడ్డ నంబర్స్కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. శుభం పోయాది. కార్తీక మాసంలో వచ్చే సోమవారాలు, శనివారాలు, కార్తీక మాసంలో ముఖ్యంగా మనం ఈశ్వరారాధన, దామోదర ఆరాధన, తర్వాత వైష్ణవారాధన ఈక్వల్గా చేస్తూ ఉంటాం. శివకేశవులకి ఎప్పుడు కూడా భేదం లేదు, అండ్ ఆ భేదాన్ని ఎప్పుడు కూడా మనం పాటించకూడదు అనేది నేను ఎప్పుడూ చెప్తూ ఉంటాను, అంతే కదా. సో సోమవారాలు, శనివారాలు, తర్వాత ఏకాదశులు, తర్వాత పౌర్ణమి, కార్తీక పౌర్ణమి, ఆ రోజు గురునానక్ జయంతి కూడా వస్తుంది. కార్తీక పౌర్ణమి తర్వాత కార్తీక అమావాస్య ముందొచ్చే చతుర్దశి, తర్వాత అమావాస్య రోజు పొలాల అమావాస్య, ఇలా దామోదర ద్వాదశి అంటే కార్తీక దామోదర ద్వాదశి అంటాం, కైసిక ద్వాదశి అంటాం, ఇలా తులసి వివాహము, ఇంకా చెప్పుకుంటూ వెళ్ళిపోతే ఇంకా 30 రోజులకి 30 ఈవెంట్లు, 30 చక్కగా మనం చేసుకోదగిన పూజలు మనం డిస్కస్ చేసుకుంటూ ఉండొచ్చు. అందరికీ ఉపయోగపడేలాగా మనకి వచ్చిన ఏ చిన్నపాటి, కొద్దిపాటి, చిన్న చీమంత గోరంత కష్టం అనుకుందాం, గోరంత ఇష్యూ అనుకుందాం, ఆ గోరంత ఇష్యూని కూడా తీసేసేయడానికి, తర్వాత పెళ్ళి కాని వారికి చక్కగా, ఎంతో చక్కగా మీరందరూ కూడా శ్రవణం చేసినా చదివినా సరే, అంటే శ్రవణం అంటే వినడం, విన్నా చదివినా సరే మీకు ఎంతో చక్కగా మంచి మేలుని చేకూర్చే శివమహత్యం కథ ఈరోజు చెప్పుకుందాం. అయితే శివమహత్యం కథలో పూర్వము శివయ్య రాజేశ్వరుని బ్రాహ్మణ దంపతులు ఉండేవారట. వారు ఎంతో పాపం ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్లో వాళ్ళు అలా ఉండడం వలన ఈ శివయ్య అనే బ్రాహ్మణుడు తిరుపతి క్షేత్రానికి వెళ్ళి చక్కగా ధనార్జన చేసుకుందామని బయలుదేరతాడు. అయితే ఒక ఋషీశ్వరి ఎదురై, నాయనా నువ్వు తిరుపతి దాకా వెళ్ళిన తర్వాత నీకు స్వామి దర్శనం అవుతుంది, కానీ ధనార్జన ఎలా చేస్తావు? అలా కుదరదు, కాబట్టి నీకు శివమహత్యం కథ చెప్తాను, ఆ వ్రతం కథ ఎప్పుడు నువ్వు చక్కగా చేసుకుంటూ ఉండు, నీకు నిత్యం శుభం జరుగుతుందని చెప్పి ఆ శివమహత్యం కథ చెప్తాడు. పూర్వం వంగదేశ రాజకుమార్తె ఒక ఆవిడ ఉండేది, సీమంతిని అని. ఆ సీమంతినికి ఒకరోజు ఒక ఋషీశ్వరి భార్య మైత్రేయి అని ఆవిడ ఆ వనంలో, ఆ అమ్మాయి అందరూ చెలికత్తలందరూ తిరుగుతుండగా, పూలు ఏరుకుంటూ ఉండగా ఆవిడ ఏం చెప్తుందంటే, ఈ శివమహత్యం కథ అంతా ఆ అమ్మాయికి చక్కగా చెప్పి వినిపించి, కథ విధానం అంతా చెప్పి, చక్కగా ఇలా పూజ చేసుకోమ్మా, శివుడికి పార్వతీదేవికి పూజ చేసుకుని తెల్లటి పుష్పాలతో అర్చించు, చక్కగా ఆ కథ అంతా చదువుకున్న తర్వాత అక్షంతలు వేసుకో తల్లి అని కథ చెప్తుంది. కథ చెప్పిన తర్వాత ప్రతి సోమవారం కూడా సీమంతిని చాలా చక్కగా విధి విధానాలతో పూజ అంతా చేస్తుంది. చంద్రవల్కుడు అనే మహారాజుకి ఇచ్చి సీమంతిని వివాహం చేస్తారు. అయితే ఆ చంద్రవల్కుడు తో వివాహం అయిన కొంతకాలానికి ఆ రాజకుమారుడు ఏం చేస్తాడు, స్నేహితులతో కలిసి యమునా నదిలో నదీ తీరాన నదిలో నావపై బయలుదేరతాడు. నదిలో నావపై బయలుదేరిన రాజకుమారుడికి ఒకసారి ఏమవుతుంది, నావ తిరగబడిపోయి నదిలో రాజకుమారులందరూ కూడా మునిగిపోతారు. ఈ నదిలో మునిగిపోయిన రాజకుమారులందరినీ కూడా తక్షకుడు, నాగలోకానికి చెందిన తక్షకుడు యొక్క, ఈ మహారాజు యొక్క ఈ ఆ దేశానికి చెందిన నాగకన్యలందరూ కూడా ఇతన్ని పట్టుకుని, ఆ రాజకుమారులందరినీ పట్టుకుని తక్షకుడి వద్ద తీసుకెళ్తారు. తక్షకుడు తన దివ్య దృష్టితో ఈ జరిగిన వృత్తాంతం అంతా తెలుసుకుని ఆయన ఏం చేస్తారు, వీళ్ళ రాజకుమారులందరినీ మానలతో సత్కరించి
చక్కగా వాళ్ళకి నాగలోక సౌందర్యాన్ని అంతా తిలకింపజేస్తాడు. నాగలోక సౌందర్యాన్ని తిలకిస్తూ వీళ్ళు ఏం చేస్తారు, ఆ పనిలో పడిపోయి పూర్తిగా లేట్ అయిపోయి మైమరిచిపోతారు ఈ రాజకుమారులు. ఈలోగా ఏమవుతారు, దాయాదులు బయలుదేరుతారు. దాయాదులు అంటే ఎవరు, రాజాని అపహరించి ఆ చెరసాల్లో పెట్టేస్తారు ఈ రాజకుమారి యొక్క తల్లి తండ్రిని. సీమంతిని కూడా పాపం అన్నీ కోల్పోయి ఆ చెలికత్తలతో నదీ స్నానానికి వెళ్ళి పాపం దిక్కుతోచిన దానిలాగా ఉంటుంది. ఒకరోజు బొట్టు కూడా లేకుండా నదీ తీరానికి వెళ్ళి అక్కడ స్నానం చేసి వస్తుంటే ఈలోగా ఈ సీమంతిని చేసిన కథకి శివుడు ప్రసన్నమై శివుడు కల్లో కనిపించి చెప్తాడు ఈ అమ్మాయికి, నాన్న నీ భర్త వస్తున్నాడు, నువ్వు భయపడకు, చక్కగా పూజ చేసుకోని. ఈలోగా రాజకుమారుడికి జ్ఞానోదయమై శివుడు దయ వల్ల తక్షకుడికి చెప్తాడు, మా వాళ్ళందరూ ఎంత ఇబ్బంది పడుతున్నారో, నేనేమో ఇక్కడే ఉండిపోయాను, నేను ఇంకా బయలుదేరుతానండి అని చెప్పి నమస్కారం చేసుకుని తక్షకుడు అమృత భాండం ఇస్తాడు. నీకు నీ భార్యకి నీ కుటుంబానికి కూడా ఎప్పుడూ కూడా ఏమాత్రం లోటు ఉండదు. అమృతం అంటే ఏంటి, ఇంకా ఆల్మోస్ట్ ఇంకా మరణం లేనట్టే. ఆ భాండం తీసుకుని అమృత కుండంతా తీసుకుని తక్షకుడు బయలుదేరతాడు. నది తీరం దాకా చేరేసరికి బొట్టు లేకుండా ఉన్న సీమంతిని చూసి తక్షకుడు అసలు గుర్తే పట్టకుండా సీమంతిని కూడా భర్తను గుర్తుపట్టదు. జరిగిన వృత్తాంతం అంతా మాయవి రూపంలో తక్షకుడిని తలుసుకుని మాయా వేషం వేసి జరిగిన వృత్తాంతం అంతా తెలుసుకుంటాడు. వెళ్ళి తల్లి నీ భర్త 3వ రోజుకి తిరిగి వస్తాడు అని భర్తే భార్యకి ధైర్యం చెప్పి మాయావేషంలో ఉన్నాడు కదా, సో భార్య కూడా గుర్తుపట్టదు. వెళ్ళిపోయి దాయాదులందరికీ హెచ్చరిక పంపిస్తాడు, నేను ఇలా తిరిగి వచ్చేసాను, మీరు రాజ్యం వదిలేసి వెళ్ళిపోండి, మీరు కనుక రాజ్యం వదలకుండా వెళ్ళిపోతే యుద్ధానికి సిద్ధం కండి అని. అప్పుడు వాళ్ళందరూ కూడా భయపడిపోయి వెళ్ళిపోతారు. ఆ వెళ్ళిపోయింది వాళ్ళు అట్లా వెళ్ళిపోతారు కదా. ఈలోగా చెరసాల నుంచి తల్లిదండ్రిని విడిపించుకుంటాడు. తల్లిదండ్రి ఏమంటారు, సీమంతిని చేసిన శివమత్యం కథమొలానే ఇదంతా ఇంత మంచి జరిగింది, లేకపోతే ఈ రాజ్యము భ్రష్టు పట్టేది, అందరం కూడా కోల్పోయే వాళ్ళం మొత్తం అని చెప్పేసి వాళ్ళు అనడం జరుగుతుంది. అప్పటి నుండి ఈ దంపతులిద్దరు కూడా నిత్యం శివమత్యం కథ చదువుకుంటూ ఎల్లవేళలా చక్కగా ఉంటూ అంత్యమున శివ సాన్నిధ్యం చేరి మోక్షాన్ని పొందుతారు. పెళ్లి కాని వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ శివమత్యం కథ స్త్రీల వ్రతకథ పుస్తకాల్లో ఉంటుంది, ఆన్లైన్లో కూడా దొరకచ్చు. నేను చూడలేదు ఆన్లైన్, మీరు వెతకండి. ఒకవేళ నాకే దొరికితే కనుక నేనే మీకు PDF రూపంలో పంపించేస్తాను, డిస్క్రిప్షన్లో ఉంటుంది, చూసి డౌన్లోడ్ చేసుకోండి. కథా పుస్తకాలు మీకు కష్టం అయితే కనుక ఎల్లప్పుడూ ప్రతి సోమవారం చక్కగా ఉపవాసం ఉంటూ తలస్నానం చేసే నియమం ఏం లేదు, చేయాల్సిన అవసరం లేదు. సో ఉపవాసం ఉంటూ సాయంత్రం పూట దీపం పెట్టుకుని, శివాలయంలో అయినా పర్వాలేదు, ఇంట్లో అయినా పర్లేదు, ఆవునేతో దీపం పెట్టుకుని కథ చదువుకుని అక్షంతలు వేసి శివపార్వతులకి నమస్కరించుకుని బెల్లం ముక్క అయినా సరే, మీరు ఏమాత్రం ఏ నివేదన చేయలేకపోతే బెల్లం ముక్క అయినా నివేదించండి, చక్కగా ఈ పూజ చేసుకోండి. ఎంతో నమ్మకంతో చెప్తున్నాను, ఖచ్చితంగా వివాహం కాని వాళ్ళకి కూడా వివాహం అయిపోతాయి. శుభం భూయాత్.